welcome to the next session, my dear friends. So in the previous session మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, సర్ఫేస్ టెన్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో సర్ఫేస్ టెన్షన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు సర్ఫేస్ టెన్షన్ని మనం టెన్సియోమీటర్ ఆర్ దిస్ స్టలాగ్మోమీటర్ యూస్ చేసి మనం సర్ఫేస్ టెన్షన్ని మెజర్ చేస్తాము అని చూసాము. అది కాకుండా ఒక క్యాపిలరీ ట్యూబ్ అంటే ఒక సన్నటి ట్యూబ్ పెట్టినప్పుడు అందులో వాటర్ అనేది రైజ్ అవుతుంది, లిక్విడ్ రైజ్ అవుతుంది. ఆ రైజ్ అయిన హైట్ హెచ్ అనుకుంటే ఆ హెచ్ని ఎలా కనుక్కోవాలి యూజింగ్ సర్ఫేస్ టెన్షన్ అనేది చూసాము ప్రీవియస్ సెషన్లో. అయితే డయామీటర్ అనేది తగ్గే కొద్దీ హెచ్ అనేది పెరుగుతూ ఉంటుంది, బికాస్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అలాగే ఇక్కడ మనం ఏంటంటే ఇది మినస్కస్ అంటాము, టాప్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని మినస్కస్ అంటాం. మినస్కస్ అనేది స్ట్రైట్గా ఉందని మనం అజ్యూమ్ చేసుకొని చేసాము, కానీ ఇన్ రియాలిటీ మినస్కస్ అనేది ఐదర్ ఇలాగైనా ఉంటుంది లేదా ఇలాగైనా ఉంటుంది. మినస్కస్ అనేది రియాలిటీలో వచ్చేస్తే ఇలాగైనా ఉంటుంది, ఇలాగైనా ఉంటుంది. ఇలా ఎప్పుడు ఉంటుంది, ఇలా ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ సర్ఫేస్ అయితే ఇలా ఉంది, మినస్కస్ అనేది పైకి వెళ్ళింది. సో కొంచెం జూమ్ చేస్తే దీన్ని యాక్చువల్ సర్ఫేస్ అయితే ఇలా ఉండాలి, కానీ ఇది ఇలా పైకి వెళ్ళింది. అంటే ఈ పార్టికల్ ఎక్కడికి వెళ్ళింది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పార్టికల్ పైకి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి, ఈ పార్టికల్ అనేది లిక్విడ్ని వదిలేసి సాలిడ్ బౌండరీని అట్రాక్ట్ అయ్యిందని అర్థం. ఈ పార్టికల్ లిక్విడ్ నుంచి దూరంగా జరిగి సాలిడ్కి దగ్గరగా జరిగింది. అంటే ఇక్కడ పార్టికల్ లోపల అట్రాక్షన్ కన్నా పార్టికల్కి బయట ఉన్న వాల్తో అట్రాక్షన్ ఎక్కువ ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటి, అడిషన్ ఈజ్ మోర్ దాన్ కోహజన్. సో అడిషన్ కోహజన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ రకంగా మినస్కస్ అనేది పైకి వెళ్తుంది. అదే ఇక్కడ చూసారా, ఇక్కడికి ఉండాలి పార్టికల్, యాక్చువల్గా అయితే ఇక్కడికి ఉండాలి, కానీ లోపలికి వెళ్ళిపోయింది. దీనికి సిగ్గు బిడియం ఎక్కువ, లోపలికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏంటి, కోహెజన్ ఈజ్ మోర్ దాన్ అడిషన్. జనరల్గా వాటర్కి ఇలా ఉంటుంది, మెర్క్యూరీకి ఇలా ఉంటుంది. సో మెర్క్యూరీలో ఈ యొక్క కోహెజన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది పార్టికల్స్ మధ్యలో, కాబట్టి ఇది ఇన్వర్డ్స్ వెళ్ళిపోతుంది. మినస్కస్ అనేది ఇలా ఉంటుంది. అంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి, దిస్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. సో when the angle of contact is less than 90 degree, angle of contact less than 90 degree ఉంటే adhesion is greater than cohesion. అదే angle of contact theta greater than 90 degree ఉంటే cohesion is greater than adhesion. అర్థమైందా? సో angle of contact for mercury is about 130 degrees. It is about 130 degrees ఉంటుంది angle of contact of mercury. అదే for pure water యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ 0. సో స్ట్రైట్గానే ఉంటుంది వర్టికల్గా. కానీ ప్యూర్ వాటర్కి అయితే, నార్మల్ వాటర్కి అది 0 ఉండదు, అది ఇంకేదైనా వాల్యూ ఉంటుంది, కానీ తక్కువ ఉంటుంది, లెస్ దాన్ 90 degrees ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా మనం క్యాపిలారిటీ హైట్ అనేది మెజర్ చేస్తాము యూజింగ్ సర్ఫేస్ టెన్షన్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మనం ఒక వాటర్ డ్రాప్లెట్, సో సర్ఫేస్ టెన్షన్ in a liquid droplet and liquid jet and soap bubble. మనం ఇప్పుడు ఒక లిక్విడ్ డ్రాప్లెట్ తీసుకుందాం. ఫస్ట్ లిక్విడ్ డ్రాప్లెట్
లిక్విడ్ డ్రాప్లెట్ తీసుకున్నప్పుడు లిక్విడ్ డ్రాప్లెట్ క్రాస్ సెక్షన్ గీస్తే ఇలా ఉంటుంది. లిక్విడ్ డ్రాప్లెట్ క్రాస్ సెక్షన్ గీస్తే ఇలా ఉంటుంది. సో లిక్విడ్ డ్రాప్లెట్‌లో లోపల ప్రెషర్ అనేది పెరిగిందనుకుందాం. ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రెషర్ లెట్ ద in pressure is delta P inside the liquid droplet. Inside the liquid droplet is delta P. Inside the liquid droplet is delta P. And surface tension. And surface tension anta sigma అనుకుందాం. Surface tension anta sigma. అయితే force due to pressure. Force due to pressure is equal to force due to surface tension. Force due to surface tension. అంటే ఫోర్స్ డ్యూ టు ప్రెషర్ అంటే డెల్టా పి. డెల్టా పి ఎక్కడ యాక్ట్ చేస్తుంది? అలాంగ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. అలాంగ్ ద క్రాస్ సెక్షన్, ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా మీద యాక్ట్ చేస్తుంది. సో డెల్టా పి ఇంటూ 5/4 డి స్క్వేర్. డి అనేది డయామీటర్ ఆఫ్ ద బబుల్ అనుకుంటే. ఇది ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ సిగ్మా అనుకుంటే, ఫోర్స్ స్ట్రెస్ సర్ఫేస్ టెన్షన్ అనేది సిగ్మా అనుకుంటే, ఫోర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇంటూ లెంత్ చేయాలి. ఇంటూ లెంత్. సో లెంత్ ఈజ్ నథింగ్ బట్, సో లెంత్ అంటే ఏంటి ఇక్కడ? లెంత్ అంటే ఏంటి ఇక్కడ? సర్ఫేస్ టెన్షన్ అనేది సర్ఫేస్ మీద యాక్ట్ అవుతుంది. ఎక్స్పోజ్ అయిన సర్ఫేస్ లెంత్. ఎక్స్పోజ్ అయిన సర్ఫేస్ లెంత్ అంటే ఏంటి? ఇదే కదా. ఈ రెడ్ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద సర్ఫేస్ లెంత్. దిస్ ఈజ్ సర్ఫేస్ లెంత్. సో సర్ఫేస్ లెంత్ ఎంత? L is equal to pi d. L is equal to pi d. So that implies sigma into pi d. So using this relation, delta p 5/4 d square is equal to sigma pi into d. So this sigma or delta p is equal to 4 sigma by d, or sigma is equal to pd by 4. Using these two relations, we can find delta p or we can find sigma in a liquid droplet. అలాగే సోప్ బబుల్కి వచ్చేసరికి 2 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ సోప్ బబుల్కి వచ్చేసరికి 2 లేయర్స్ ఉంటాయి. 2 లేయర్స్ ఉంటాయి కాబట్టి క్రాస్ సెక్షనల్ ఏరియా అయితే అంతే, కానీ ఈ లెంత్ పెరుగుతుంది. ఇంకొక లేయర్ 2 లేయర్స్ కింద ఉంటుంది. సోప్ బబుల్లో 2 లేయర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎల్ అనేది డబుల్ అవుతుంది. 2 టైమ్స్ అవుతుంది. ఎల్ అనేది 2 టైమ్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 ప్లేస్లో 8 వస్తుంది. ఫర్ సోప్ బబుల్ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 8 sigma by d ఫర్ సోప్ బబుల్. లిక్విడ్ జెట్కి వచ్చేసరికి ఇందులో హాఫ్ ఉంటుంది. లిక్విడ్ జెట్కి వచ్చేసరికి ఇందులో హాఫ్ ఉంటుంది. డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 2 sigma by d. So for liquid jet, this is the formula where here d is the diameter of the dia of droplet. Here d is the diameter of the soap bubble. Here d is the diameter of the jet.
ఓకే. సో, ఈ రకంగా మనం సర్ఫేస్ టెన్షన్ గాని, సర్ఫేస్ టెన్షన్ వల్ల అరైజ్ అయిన ఫోర్స్‌ని గాని కనుక్కుంటాము. సో, నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్. లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కావిటేషన్. సో, కావిటేషన్. కావిటేషన్ అంటే ఏంటి? కావిటేషన్ అసలు ఎందుకొస్తుంది? దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు? సో, కావిటేషన్. కావిటేషన్ అంటే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం లిక్విడ్‌లో, లిక్విడ్‌లో కొన్ని డిజాల్వ్డ్ గ్యాసెస్ ఉంటాయి. లేదా లిక్విడే గ్యాస్ అవుతుంది గూడా. వేపర్ కింద మారిపోతుంది. ఎప్పుడైతే లిక్విడ్ వేపర్ కింద మారుతుందో, ఓకే. వేపర్ కింద మారుతుందో, అది ఫస్ట్ వేపర్ బబుల్స్ అవుతుంది. ఆ వేపర్ బబుల్స్ అనేవి ఎక్స్‌ప్లోడ్ అవుతాయి. లోపల ఈ వేపర్ బబుల్స్‌లో కొంత ప్రెషర్ ఉంటుంది. నెగెటివ్ ప్రెషర్ ఉంటుంది. సో, బయట పాజిటివ్ ప్రెషర్ ఉంటుంది. ఈ పాజిటివ్ ప్రెషర్, ఈ నెగెటివ్ ప్రెషర్ వైపుగా ట్రావెల్ చేసి ఆ బబుల్‌ని విరగ్గొడుతుంది. విరగ్గొట్టినప్పుడు ఆ బబుల్‌లో ఉన్న నెగెటివ్ ప్రెషర్ ఏం చేస్తుంది? సక్కింగ్. నెగెటివ్ ప్రెషర్ అంటే ఏంటి? అది లాక్కునే తత్వం ఉంటుంది కాబట్టే బయట ఉన్న ప్రెషర్ అనేది లోపలికొస్తుంది. ఇది బయట ఉన్న ప్రెషర్‌నే కాదు, అడ్జసెంట్ సర్ఫేసెస్‌ని కూడా ఒక వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది? అదన్నిటిని సక్ చేస్తుంది కదా! అలాగే ఈ యొక్క బబుల్స్‌లో ఉన్న వాక్యూమ్ అనేది ఆ సర్ఫేస్ మీద ఉన్న మెటీరియల్‌ని గూడా సక్ చేస్తుంది. లాగేస్తుందనమాట. దాన్నే మనం ఏమంటామంటే పిట్టింగ్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ పిట్టింగ్ ఆర్ క్యావిటీస్. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఏదైనా కారణం చేత మనకి వెలాసిటీ హెడ్ విపరీతంగా పెరిగిపోతే, ప్రెషర్ హెడ్ పడిపోతే, నెగెటివ్ హెడ్ డెవలప్ అయితే, నెగెటివ్ హెడ్ డెవలప్ అయినప్పుడు, ఆ నెగెటివ్ హెడ్ వల్ల క్రియేట్ అయ్యే ప్రెషర్ అనేది ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అడ్జసెంట్‌గా ఉన్న లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ కన్నా తక్కువుంటే, అప్పుడు లిక్విడ్ వేపర్ అయిపోతుంది. ఇది ప్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ చెప్తున్నా వినండి. ఏదైనా పరిస్థితుల్లో వెలాసిటీ అనేది విపరీతంగా పెరిగిపోయి, వెలాసిటీ అనేది విపరీతంగా పెరిగిపోతే ప్రెషర్ పడిపోతుంది. సమ్ టైమ్స్ ఈ ప్రెషర్ అనేది నెగెటివ్ ప్రెషర్ గూడా అవుతుంది. సో, నెగెటివ్ ప్రెషర్ అయినప్పుడు అక్కడున్న డిజాల్వ్డ్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. లేదా ఈ యొక్క లిక్విడే వేపర్ కింద మారిపోతుంది. మారిపోయినప్పుడు ఫస్ట్ వేపర్ బబుల్స్ కింద మారుతుంది. ఈ బబుల్స్ అనేవి ఎక్కువ రోజులు, ఎక్కువ సేపు స్టేషనరీగా ఉండవు. ఇవి ఎక్స్‌ప్లోడ్ అవుతాయి. ఎక్స్‌ప్లోడ్ అయినప్పుడు బబుల్ లోపల నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ ప్రెషర్ ఉంటుంది. ఆ నెగెటివ్ ప్రెషర్ అనేది ఎప్పుడైతే బయటకొస్తుందో అది దానికి అడ్జసెంట్‌గా ఉన్న మెటీరియల్‌ని సక్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల ఆ మెటీరియల్ అనేది ఎరోడ్ అయిపోతుంది. సో, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద కావిటేషన్ అండ్ ద రీజన్ ఆఫ్ ద కావిటేషన్ అండ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ అవుతాయో చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటి? సో, the pressure when the pressure around the liquid drops to a level below the vapor pressure of the fluid, below the vapor pressure of the fluid, then fluid becomes vapor bubbles, also called cavitation bubbles,
ఆల్సో కాల్డ్ క్యావిటేషన్ బబుల్స్. సో ఈ క్యావిటేషన్ బబుల్స్ అనేవి సో దే ట్రావెల్ ఫ్రమ్ లో ప్రెషర్ టు హై ప్రెషర్ జోన్స్ and explodes. Causes, explodes, causes damage to the surrounding material. సో ఎప్పుడైతే క్యావిటేషన్ స్టార్ట్ అవుతుందో ఆ క్యావిటేషన్ అనేది ప్రొసీజర్ ఇది. ఆల్రెడీ నేను చెప్పాను ఓరల్‌గా. అదే ఇక్కడ రాశాను. ఓకే. ఈ క్యావిటేషన్ అనేది నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వేపర్స్ ఆఫ్ ద లిక్విడ్. ఈ లిక్విడ్‌లో ఉన్న డిజాల్వ్డ్ గ్యాసెస్ కూడా ఓకే. డిజాల్వ్డ్ గ్యాసెస్ ఫస్ట్ వస్తాయి. ఇంకా ప్రెషర్ తగ్గితే గనక ఆ లిక్విడే వేపర్ అయిపోతుంది. ఓకే. సో క్యావిటేషన్ కాజెస్ పిట్టింగ్. పిట్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యావిటీస్ లాగా ఎరోజన్. ఓకే. ఇట్ కాజెస్ పిట్టింగ్, వైబ్రేషన్ సడన్‌గా అంతలాగా అవి గుద్దుతాయి గదా! ఏదైతే ఈ వేపర్స్ అనేవి ఏదో ఒక చిన్న ఒక్కసారి వేపర్ అనేది బర్స్ట్ అయినప్పుడు అక్కడ వైబ్రేషన్ లాగా వస్తుంది. వైబ్రేషన్స్ వస్తాయి. అండ్ ఎరోజన్. ఈ బబుల్స్ అనేవి బ్రేక్ అయినప్పుడు వచ్చే నాయిస్ ఇవన్నీ గూడా దీస్ ఆర్ ఆల్ కాజ్డ్ బై ద క్యావిటేషన్. లొకేషన్స్ ఎక్కడ అవుతాయి? ఎక్కడైతే మీకు వెలాసిటీ పెరిగి ప్రెషర్ తగ్గుతుందో ఆ లొకేషన్స్ అన్నీ కూడా క్యావిటేషన్ పాసిబుల్ లొకేషన్సే. సో క్యావిటేషన్ అక్కర్స్ ఎట్ టర్బైన్‌లో రన్నర్ నుంచి బయటకొచ్చేటప్పుడు టర్బైన్ రన్నర్‌కి సో బ్లేడ్ ఉంటుంది గదా! మనకి. ఇప్పుడు పెన్ స్టాక్ నుంచి మీకు టర్బైన్ బ్లేడ్ ఉంటుంది. టర్బైన్ బ్లేడ్ నుంచి వాటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇదో టర్బైన్ అనుకుంటే ఇది ఇక్కడ సెంటర్‌లో హిట్ చేసిందనుకోండి. పెల్టన్ వీల్ అనుకుంటే ఇలా ఎగ్జిట్ అవుతుంది. సో ఇలా ఎగ్జిట్ అయిన తర్వాత వాటర్ రన్నర్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? దానికి చాలా వెలాసిటీ హెడ్ ఉంటుంది. ఎప్పుడైతే చాలా వెలాసిటీ హెడ్ అంటే మీరు ప్రెషర్ హెడ్‌లో ఉన్న వాటర్‌ని అంటే రిజర్వాయర్ అప్‌స్ట్రీమ్‌లో ప్రెషర్ హెడ్‌తో ఉన్న వాటర్‌ని ఒకసారి పెన్ స్టాక్‌లోకి వదలటం వల్ల చాలా వెలాసిటీతో హిట్ చేసి అదే వెలాసిటీతో అది కింద పడిపోతుంది. కింద పడేటప్పుడు ఇంకా వెలాసిటీ పెరుగుతుంది బికాస్ ఆఫ్ గ్రావిటీ. సో ఈ వెలాసిటీ బాగా పెరిగిపోవటం వల్ల ఉన్న ఎనర్జీ అంతా వెలాసిటీలోకి పోతే ఇంక ప్రెషర్ ఎక్కడుంటుంది? ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఎగ్జిట్‌లో ఎంట్రీలో ప్రెషర్ ఎక్కువుంటుంది. వెలాసిటీ తక్కువుంటుంది. కానీ ట్రావెల్ చేసేటప్పుడు ఈ మొమెంటమ్ గెయిన్ చేస్తుంది. అంత ప్రెషర్ అంతా వెలాసిటీలో కన్వర్ట్ అయిపోతుంది పెన్ స్టాక్‌లో. సో ఇక్కడికొచ్చేసరికి హిట్ చేసిన తర్వాత ఇంకా కిందకెళ్ళిపోతుంది. అంటే ప్రెషర్ లూజ్ అవుతుంది. ఎప్పుడైతే కిందకెళ్తుందో ప్రెషర్ లూజ్ అవుతుంది. వెలాసిటీని గెయిన్ చేస్తుంది. వెలాసిటీని గెయిన్ చేసే క్రమంలో ఏమవుతుంది? నెగెటివ్ ప్రెషర్ అనేది బిల్టప్ అయిపోతుంది. వెలాసిటీ గెయిన్ అయిపోతుంది. ప్రెషర్ డౌన్ అయిపోతుంది. సో అందుకు టర్బైన్ రన్నర్ ఎగ్జిట్‌లో మనం జనరల్‌గా మీరు చూస్తే గనక డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది పెడతాం. డ్రాఫ్ట్ ట్యూబ్ ఎందుకు పెడతాము?
ఇప్పుడు ఈ వాటర్ వెలాసిటీ బాగా పెరిగిపోతుంది. వెలాసిటీని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయగలం? ఏరియాని పెంచగలం. ఏరియాని పెంచడం ద్వారా క్యూ అనేది ఇదే. క్యూ అనేది ఇక్కడెంతుందో క్యూ, ఇక్కడ అదే క్యూ, ఇక్కడ అదే క్యూ. కంటిన్యూటీ ద్వారా క్యూ అనేది మారదు. మీరెప్పుడైతే ఏరియాని పెంచుతున్నారో ఆబ్వియస్‌గా వెలాసిటీ తగ్గుతుంది. ఏరియాని పెంచితే వెలాసిటీ తగ్గుతుంది కాబట్టి, ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి, అక్కడ క్యావిటేషన్ అనేది జరగకుండా మనం కాపాడగలం. అంటే ఒక డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది గూడా వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ క్యావిటేషన్. క్యావిటేషన్ జరగకుండా ఆపడానికి మనకు డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది ఉపయోగపడుతుంది. పంప్‌లో ఎక్కడ నెగెటివ్ ఎనర్జీ ఎక్కువుంటుంది? సక్షన్ పైప్‌లో. సక్షన్ నుంచి ఇంపెల్లర్ దగ్గరికొచ్చేదాకా నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంపెల్లర్ దానికి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి, ఇంపెల్లర్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు దానిలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో, పంప్ సక్షన్ పైప్ అండ్ ఇంపెల్లర్. సో, ఇక్కడ క్యావిటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. హైడ్రాలిక్ స్ట్రక్చర్స్‌లో డౌన్ స్ట్రీమ్ సైడ్ నెగెటివ్ ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు హైడ్రాలిక్ స్ట్రక్చర్ ఉందండి ఇలాగా. హైడ్రాలిక్ స్ట్రక్చర్ ఇలా కట్టారు మీరు. ఒక వాటర్ లేయర్ అనేది ఇలా సెపరేట్ అయిపోయిందనుకోండి. ఇలా సెపరేట్ అయినప్పుడు ఇక్కడ ఈ పోర్షన్‌లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. నెగెటివ్ ప్రెషర్. సో, ఇది వాటర్. ఈ వాటర్ అనేది ఎప్పుడైతే మీరు డిజైన్ చేసిన ప్రొఫైల్‌కి మీద కాకుండా, డిజైన్ చేసిన ప్రొఫైల్ నుంచి సెపరేట్ అయి ట్రావెల్ చేస్తుందో, ఈ గ్యాప్‌లో, ఈ గ్యాప్‌లో ఏదైతే గ్యాప్ ఉంది గదా! ఈ గ్యాప్‌లో నెగెటివ్ ప్రెషర్ వస్తుంది. ఈ నెగెటివ్ ప్రెషర్ వల్ల, ఈ నెగెటివ్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది? మీకు ఇక్కడ క్యావిటేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ క్యావిటేషన్ అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ క్యావిటేషన్ అనేది వస్తుంది. సో, హైడ్రాలిక్ స్ట్రక్చర్స్‌లో గూడా ఉంటుంది. ఎక్కడైతే నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ ప్రెషర్ వస్తుందో, ఆ అన్ని చోట్ల కూడా క్యావిటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ సచ్ యాస్ స్పిల్వే అండ్ స్లూయిస్ గేట్స్. అండ్ సైఫన్‌లో గూడా మళ్ళీ ఏమవుతుంది? సైఫన్ పైప్ గూడా నెగెటివ్. ఎక్కడ చూసినా నెగెటివ్ ప్రెషరే. సైఫన్ పైప్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సైఫన్ పైప్స్ అంటే పైనుంచి పట్టుకెళ్తాం. ఎప్పుడైతే సైఫన్‌లో పట్టుకెళ్తున్నామో ఇక్కడికొచ్చేసరికి ఈ పోర్షన్‌లో హైయెస్ట్ నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగెటివ్ ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ నెగెటివ్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఎక్కడైతే సైఫన్ ఉందో ఆ సైఫన్ లొకేషన్‌లో మనకి క్యావిటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. షిప్‌కి కింద ప్రొపెల్లర్స్ ఉంటాయి. షిప్‌కి కింద ఆ ప్రొపెల్లర్స్ తిరిగితేనే ఇలాగ ఫ్యాన్స్‌లా ఉంటాయి ప్రొపెల్లర్స్. షిప్‌కి ఇలా ఫ్యాన్స్‌లా ఉంటాయి ప్రొపెల్లర్స్. ఈ ప్రొపెల్లర్స్ తిరిగితేనే షిప్పు కదులుతుంది స్పీడ్‌గా. అంటే దాని డైరెక్షన్ మార్చడం గాని, స్పీడ్ కంట్రోల్ చేసే డివైస్ ఇదే. అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మీరు సడెన్‌గా స్పీడ్‌ని తగ్గించడం గాని, సడెన్‌గా పెంచడం గాని చేసినప్పుడు ఒక సైడు అంటే ఒక సైడ్ ఏమవుతుంది ఎక్కువ ప్రెషర్ ఇస్తాము. ఆపోజిట్ సైడ్ ఆ ప్రెషర్‌ను చాలా తగ్గించేస్తాం. అంటే మీరు సింపుల్‌గా ఇక్కడ ఎలా ఉంటుంది? ఏరోప్లేను లిఫ్ట్ అవ్వాలనుకోండి పైకి. ఫ్లైట్ ఉంది ఇలాగా. ఫ్లైట్ అనేది లిఫ్ట్ అవ్వాలనుకోండి. ఫ్లైట్ అనేది లిఫ్ట్ అవ్వాలంటే ఏం చేస్తాము? కింద పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ప్రెషర్ పెడతాము. పైన నెగెటివ్ ప్రెషర్ క్రియేట్ చేస్తాం మనమే. మనమే క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది ఇది? లిఫ్ట్ అవుతుంది. ఎందుకు? ఈ పాజిటివ్ ప్రెషర్ అనేది నెగెటివ్ ప్రెషర్ వైపు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి ట్రావెల్ చేస్తుంది కాబట్టి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్‌కి ట్రావెల్ చేస్తుంది కాబట్టి, ఈ ఏరోప్లేన్ అనేది లిఫ్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ గూడా ప్రొపెల్లర్‌లో ఒక సైడ్ ఏమో హై ప్రెషరు, ఒక సైడ్ ఏమో లో ప్రెషర్ మనమే క్రియేట్ చేస్తాం. సో, ఏ సైడ్ అయితే మీరు లో ప్రెషర్ క్రియేట్ చేస్తారో, అటువైపు క్యావిటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. షిప్ ప్రొపెల్లర్స్‌లో గూడా క్యావిటేషన్ జరిగే అవకాశం ఉంటుంది.
సో ఇలాగా క్యావిటేషన్ యొక్క డిఫరెంట్ లొకేషన్స్ వీటిని ప్రివెంట్ చేయాలంటే ఒకటే మార్గం. వీటిని ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎక్కడైనా కూడా దాని ప్రెషర్‌ని మనం కంట్రోల్ చేయాలి. నెగెటివ్ ప్రెషర్‌కి పోకుండా మనం కంట్రోల్ చేయగలిగితే మన యొక్క క్యావిటేషన్‌ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము. లేదంటే మెటీరియల్ అనేది చాలా త్వరగా పాడైపోతుంది. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ టాపిక్. ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ కాన్సెప్ట్ అయితే అయిపోయింది. మన షెడ్యూల్ ప్రకారంగా 18 నవంబర్‌కి నేను ఇస్తానన్నాను. కానీ ఇవాళ 16 నవంబర్‌కే నేను మీకు కాన్సెప్ట్ అంతా క్లారిటీ ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఇందులో కొన్ని క్వెషన్స్ చేస్తాము. చేసిన తర్వాత ఈ టాపిక్ అయిపోతుంది. ఓకే. ఈ టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ క్వెషన్స్ స్టార్ట్ చేద్దాం. క్వెషన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే. క్వెషన్స్. సో లెట్ us స్టార్ట్ ద క్వెషన్స్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ కంబైన్డ్ స్టేట్‌గా ఉన్నప్పుడు వచ్చిన క్వెషన్స్ అండి. ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ బోత్ కంబైన్డ్ ఎగ్జామినేషన్స్ యొక్క ప్రీవియస్ క్వెషన్స్. ఫస్ట్ క్వెషన్ ఏంటి? ద బల్క్ మాడ్యులస్ ఇచ్చాడు. డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ త్రూ దట్ లిక్విడ్? క్వెషన్స్ చేసేటప్పుడు మీరు వీడియో పాజ్ చేసుకోండి, క్వెషన్ చేయండి, ఆన్సర్ చూడండి, సరిపోతే ఓకే, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? గివెన్ డేటా ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి? డెన్సిటీ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ K is equal to 2 kN/mm². సెకండ్ ఏంటి? డెన్సిటీ రో 8000 kg/m³. సో we know that velocity అంటే ఏం చెప్పాను నేను? వెలాసిటీ ఆఫ్ సౌండ్ త్రూ ఎనీ మీడియం స్క్వేర్ రూట్ ఆఫ్ k/ρ. స్క్వేర్ రూట్ ఆఫ్ k/ρ. స్క్వేర్ రూట్ ఆఫ్ k అంటే ఎంత? 2 into 1000 Nm². 2 into 1000 Nm² by 8000. 8000 ఇది mm² ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలి? మీటర్, ఇది kg/m³ కాబట్టి మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 10⁻⁶ అవుతుంది. ఇంటూ 10⁻⁶. ఇది పోయింది అనుకుందాం. ఇది 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10⁻⁶/4 అంటే ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 100. 100 into 10⁻⁴. 100 into 10⁻⁴. 100 అంటే 25. అంతే కదా? స్క్వేర్ రూట్ ఆఫ్ 100/4 into 10⁻⁴. 100/4 అంటే 25. 4 25s. సో రూట్ నుంచి బయటకు వస్తే ఏమవుతుంది? ఇది 5 into 10⁻². m/s. అంటే 500 m/s అనేది ఆన్సర్. 500 m/s అనేది ఆన్సర్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 500 m/s². సెకండ్ క్వశ్చన్ ఏంటి? షియర్ స్ట్రెస్ ఇన్ ఏ ఫ్లూయిడ్ బాడీ. షియర్ స్ట్రెస్ ఇన్ ఏ ఫ్లూయిడ్ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు షియర్ డిఫార్మేషన్, ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ షియర్ డిఫార్మేషన్, ఈజ్ ప్రపోర్షనల్ టు వెలాసిటీ, ఈజ్ ప్రపోర్షనల్ టు వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్. సో ఏ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఏ చెప్తుంది ఏంటి? టౌ ఈజ్ షియర్ స్ట్రెస్ అంటే టౌ అనుకుంటే టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు షియర్ డిఫార్మేషన్ అంటే d θ. ఇది కరెక్ట్ కాదు, మనం చూసాము ఆల్రెడీ. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ షియర్ డిఫార్మేషన్ అంటే dθ/dt. ఓకే, ఇది కరెక్ట్ కొంతవరకు. సి ఏం చెప్తుంది? టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు du. ఇది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు
du by dy. It is not only du. It is proportional to du by dy. d ఏంటి? Tau is proportional to du by dx. Variation of velocity in the direction of the motion. Direction of the motion అంటే dx. dy కాదు. సో డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ అంటే ఏమవుతుందండి? dx, dy కాదు. ఏం చెప్తున్నాడు? Tau is proportional to d theta. Tau is proportional to d theta by dt. Tau is proportional to du only. Tau is proportional to du only. And tau is proportional to du by dx. ఇవన్నీ చూస్తే మనకి మోర్ సూటబుల్ అనేది బి ఆప్షన్ అనిపిస్తుంది. మోర్ సూటబుల్ ఏదనిపిస్తుందండి? ఆప్షన్ బి అనిపిస్తుంది కాబట్టి అదే ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. The property of liquid by virtue of which the molecules of the liquid remains attached. అటాచ్ అవుతున్నాయి ఒకదానికొకటి. అటాచ్ అవుతున్నాయి అంటే అటాచ్డ్ మీన్స్ అటాచ్డ్ టు ఈచ్ అదర్. అటాచ్డ్ టు ఈచ్ అదర్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ కాల్డ్ కోహెజన్. ఇట్ ఈస్ కాల్డ్ కోహెజన్. కోహెజన్ వల్లే కదా ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఉంటాయి. సో కోహెజన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిక్ అప్ ద కరెక్ట్ స్టేట్మెంట్ from the following. The fluids which follow tau is equal to mu dv by dy are known as Newtonian fluid. So A అనేది కరెక్టే. ఆప్షన్ ఏ అనేది కరెక్టే. సెకండ్, the fluids which does not follow the linear relationship between shear and rate of strain are known as non-Newtonian. అంటే tau is equal to ఆప్షన్ బి ఏం చెప్తుంది? Tau is proportional to shear between shear and rate of strain అంటే d theta by dt. ఇది ఒబే చేయకపోతే ఆ ఫ్లూయిడ్ ని నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటారు. ఇది కూడా కరెక్టే. ఇది కూడా కరెక్టే. ద సబ్స్టెన్స్ విచ్ ఫ్లో ఆఫ్టర్ ఈల్డ్ స్ట్రెయిన్ ఆర్ నోన్ యాజ్ ప్లాస్టిక్స్. అది కూడా కరెక్టే. బింగమ్ ప్లాస్టిక్ అన్నాం కదా మనం. సో బింగమ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఏంటి? ఇలా స్టార్ట్ అవుతుంది. అది కరెక్టే. సో అన్ని ఆప్షన్స్ కూడా సూటబుల్ గానే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, యూనిట్స్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ ఆల్రెడీ మనకు తెలుసు, చూపించాను నేను. అర్థం కాకపోతే ముందుకెళ్ళి వీడియో వినండి. మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. కైనమాటిక్ విస్కాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఈక్వేషన్ ప్రకారంగా ఇచ్చాడంట. అయితే ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే ముందు గుర్తుపెట్టుకోండి, రిపీట్ అయితే మళ్ళీ అదే పెట్టేసేయండి అంతే. సో దీనికి ఆన్సర్ ఏంటంటే సేబోల్ట్ యూనివర్సల్ విస్కోమీటర్. సో కైనమాటిక్ విస్కోసిటీ ఆఫ్ లిక్విడ్స్ బై ఈక్వేషన్ ఈజ్ డిటర్మైన్డ్ బై, ఇది గుర్తుపెట్టుకోండి, మెమరీ గుర్తుపెట్టేసుకోవడం. సేబోల్ట్ యూనివర్సల్ విస్కోమీటర్ ఈక్వేషన్ అది. Cavitation will begin when the pressure at any location reaches an absolute pressure equal to the saturated vapor pressure of the liquid. ఓకే, ఇది ఏమన్నాడు? ప్రెషర్ అనేది ఏ లొకేషన్కి రావాలి, ఏ పొజిషన్కి రావాలి? ఒక అబ్సల్యూట్ ప్రెషర్. ఇది అబ్సల్యూట్ ప్రెషర్ అనేది స్టాండర్డ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్కి ఈక్వల్ అయితే క్యావిటేషన్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ద ప్రెషర్ బికమ్స్ మోర్ దాన్ క్రిటికల్ ప్రెషర్. సెకండ్ ఆప్షన్. ఫ్లో ఈజ్ ఇంక్రీస్డ్, ప్రెషర్ ఈజ్ ఇంక్రీస్డ్. అన్నిటిలోకి కొద్దో గొప్ప సూటబుల్గా ఉన్న ఆప్షన్ అయితే ఏ అండి. ఎందుకంటే ప్రెషర్ అనేది తగ్గితేనే, అంటే ప్రెషర్ అనేది తగ్గితే నెగిటివ్ ప్రెషర్ అవుతుంది. అప్పుడే మనకి డిజాల్వ్డ్ గ్యాసెస్ అనేవి బయటకు వస్తాయి. కాబట్టి వేపర్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది వెన్ ప్రెషర్ డిక్రీజెస్. కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఫ్లూయిడ్ ఇస్ ఎ సబ్స్టెన్స్ దట్ cannot be subjected to shear stress, always expands until it fills any container, has the same shear stress at a point regardless of its motion, cannot remain at rest under any action of shear force. సో ఇందులో అన్నిటిలోకి కాస్తో కూస్తో సూటబుల్గా ఉండేది ఏంటంటే, కెనాట్ బి సబ్జెక్టెడ్ టు షియర్ ఫోర్సెస్ అంటే
నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వీ కెన్ సబ్జెక్ట్ షియర్ స్ట్రెస్ అనేది షియర్ ఫోర్స్ అప్లై చేయొచ్చు. కాకపోతే అక్కడ డిఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతే. ఆల్వేస్ ఎక్స్పాండ్స్ అంటిల్ ఇట్ ఫిల్స్ ఎనీ కంటైనర్ అంటే ఇది కూడా అంత సూటబుల్‌గా అనిపించట్లేదు. ఫ్లూయిడ్ డెఫినిషన్‌లో మనం ఎక్కడ ఇలాగ కంటైనర్‌లో ఫిల్ అయ్యేదాకా ఎక్స్పాండ్ అవుతుందని ఏం చెప్పలేదు నేను. హ్యాస్ ద సేమ్ షియర్ స్ట్రెస్ అట్ ఎ పాయింట్ రిగార్డ్‌లెస్ ఆఫ్ ఇట్స్ మోషన్. అంటే ఫ్లూయిడ్‌లో ఎక్కడికెళ్ళినా కూడా సేమ్ షియర్ స్ట్రెస్సే ఉండాలనే రూల్ లేదు కదా! ఎక్కడికెళ్ళినా కూడా సేమ్ షియర్ స్ట్రెస్ ఉండాలనేమి రూల్ అయితే లేదు. కెనాట్ రిమైన్ అట్ రెస్ట్ అండర్ యాక్షన్ ఆఫ్ ఎనీ షియర్ ఫోర్స్. సో, ఇది కొంచెం సూటబుల్‌గా ఉంది. అంటే మీరు ఒక షియర్ ఫోర్స్ అప్లై చేస్తే మాత్రం దానిలో మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. డిఫార్మేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఉన్న 4 కాస్త కూస్తో ఎక్కువ సూటబుల్‌గా ఉన్నది ఆప్షన్ డి. నెక్స్ట్, ఇఫ్ నో రెసిస్టెన్స్ ఈస్ ఎన్‌కౌంటర్డ్ బై ద డిస్‌ప్లేస్‌మెంట్ సచ్ సబ్‌స్టెన్స్ ఈస్ నోన్ యాస్. అయితే నో రెసిస్టెన్స్ ఎక్కడ? నో రెసిస్టెన్స్ అంటే వెంటనే పెట్టేయొచ్చు మనం. ఏం పెట్టేయొచ్చు? ఐడియల్ ఫ్లూయిడ్. నో రెసిస్టెన్స్ అని కనిపిస్తే గనక మన ఐడియల్ ఫ్లూయిడ్‌ని మనం టిక్ చేసేసుకోవచ్చు. ఓకే. ఆర్ ఇన్విసిడ్ ఫ్లో అని కూడా అనొచ్చు. సర్ఫేస్ టెన్షన్ యాక్ట్స్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఇంటర్ఫేస్ నార్మల్ acts in a plane of interface, a normal any plane in the surface, okay, is also known as capillarity, is a function of curvature of interface, has no unit. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? సో, ఇది ఒక ప్లేన్‌లోనే యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక లెంత్ మీద యాక్ట్ అవుతుంది. సో, లెంత్ అనేది ఒకటే ప్లేన్‌లో ఉండే మెజర్‌మెంట్. ఒకటే ప్లేన్ మీద ఉండే మెజర్‌మెంట్. ఓకే. యాక్ట్స్ ఇన్ ద ప్లేన్ వరకు కరెక్టే. ఆఫ్ ద ఇంటర్ఫేస్. సో, ప్లేన్ ఆఫ్ ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ అంటే ఏంటి? సెపరేట్ చేసేది ఒక మీడియం. అంటే ఒక లిక్విడ్ డ్రాప్‌లెట్ తీసుకోండి. లిక్విడ్ డ్రాప్‌లెట్ తీసుకోండి. ఈ లిక్విడ్ డ్రాప్‌లెట్ అనేది ఒక ఇంటర్ఫేసే కదా! లోపల ఒకటుంటుంది. బయట ఒకటుంటుంది. ఇది ఒక సెపరేటింగ్ ఇంటర్ఫేస్ లిక్విడ్ డ్రాప్‌లెట్ యొక్క ఇంటర్ఫేస్. ఓకే. యాక్ట్స్ ఇన్ ఎ ప్లేన్ ఆఫ్ ఇంటర్ఫేస్ నార్మల్ నార్మల్ ఎనీ లైన్ నార్మల్ టు ఎనీ లైన్ నార్మల్ టు ఎనీ లైన్ ఇన్ ద సర్ఫేస్. సో, ఈ 4 ఆప్షన్స్ చదివిన తర్వాత ఇది ఆల్సో నోన్ యాస్ క్యాపిలారిటీ అంటే తప్పు. సర్ఫేస్ టెన్షన్ వల్ల కలిగేది క్యాపిలారిటీ. సో, క్యాపిలారిటీ ఈస్ అన్ అప్లికేషన్ ఆఫ్ క్యాపిలారిటీ ఈస్ కాజ్డ్ బై సర్ఫేస్ టెన్షన్. ఇట్ ఈస్ నాట్ ఇట్‌సెల్ఫ్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే వేరు. సర్ఫేస్ టెన్షన్ వల్ల క్యాపిలారిటీ అనేది కాజ్ అవుతుంది. సో, ఇది తప్పు. ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఇంటర్ఫేస్ అన్నా కూడా తప్పే. ఎందుకంటే అది లెంత్ మీద డిపెండ్ అవుతుంది తప్ప కర్వేచర్ మీద కాదు. ఈ కర్వేచర్ ఇలా కర్వీగా ఉన్నా కూడా దీని టోటల్ లెంతే మనం కడతాం తప్ప దాని కర్వేచర్‌ని కన్సిడర్‌లోకి చేసుకోము. అంటే ఇది తప్పు. హాస్ నో యూనిట్ కూడా తప్పే. ఎందుకంటే దీని యూనిట్స్ అనేది న్యూటన్ పర్ మీటర్ కాబట్టి ఇంక ఉన్న వాటిల్లో కాస్తో కూస్తో సూటబుల్‌గా ఉన్నది ఆప్షన్ ఏ కాబట్టి ఆప్షన్ ఏ నేను చూజ్ చేసుకుంటున్నాను. క్వెషన్ నంబర్ 12. ఏ ఫ్లూయిడ్ ఇన్ ఈక్విలిబ్రియం కెనాట్ సస్టైన్. సో, ఫ్లూయిడ్ అనేది ఎప్పుడూ సస్టైన్ చేయలేని ఒకే ఒక్క స్ట్రెస్ ఏంటండి? షియర్ స్ట్రెస్. ఇది ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఎక్కడో యూట్యూబ్‌లో చెప్పినట్టు. మెర్క్యూరీ ఈస్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ బారోమీటర్ బికాస్ ఇట్ ఈస్ ద బెస్ట్ లిక్విడ్. ద హైట్ ఆఫ్ బారోమీటర్ విల్ బి లెస్. ఇట్స్ వేపర్ ప్రెషర్ ఈస్ నెగ్లిజిబుల్లీ లో. సో, వేపర్ ప్రెషర్ చాలా తక్కువ అండ్ హైట్ ఆఫ్ ద బారోమీటర్ రిక్వైర్డ్ విల్ బి లెస్. ఈ రెండిటి రీజన్స్ వల్ల మనం మెర్క్యూరీని బారోమీటర్‌లో వాడతాము. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్స్. డి ఈస్ ద రైట్ ఆన్సర్. డి ఈస్ ద రైట్ ఆన్సర్. Angle of contact in case of liquid depends upon. Angle of contact in case of liquid depends upon. దేని మీద డిపెండ్ అవుతుంది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్? నేచర్ ఆఫ్ ద లిక్విడ్ అండ్ సాలిడ్. ఓకే. మెటీరియల్ విచ్ ఎగ్జిస్ట్స్ అబోవ్ ద ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. The material which exists above the free liquid surface, both A and B, any of the above. See, nature of the liquid and solid అనేది కరెక్ట్ అండి. ఇది కరెక్టే.
ఎందుకంటే లిక్విడ్ ఏంటి, సాలిడ్ ఏంటి దాన్ని బట్టే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే లిక్విడ్ ఒకవేళ వాటర్ అయితే ఇలా ఉంటుంది. అదే ఒకవేళ మెర్క్యూరీ అయితే ఇలా ఉంటుంది. సో, ఇది గ్లాస్ అయితే ఒకలా ఉంటుంది. గ్లాస్ కాకుండా ఇంకేదైనా మెటీరియల్ అయితే ఇంకోలా ఉంటుంది. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద లిక్విడ్ అండ్ నేచర్ ఆఫ్ ద సాలిడ్. ఇది కరెక్టే. ద మెటీరియల్ విచ్ ఎగ్జిస్ట్స్ అబోవ్ ద ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ అంటే కొన్నిసార్లు ఏమవుతుంది? ఇది ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. దీని కింద ఏ మెటీరియల్ ఉన్నా కూడా అంటే దీని పైన ఫ్రీ సర్ఫేస్ మీద ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి దీని అడిషన్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే దీని అట్రాక్షన్ అంటే దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ మెటీరియల్ గూడా. ఈ మెటీరియల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రీ సర్ఫేస్ పైన ఉన్న మెటీరియల్ యొక్క ప్రాపర్టీ మీద గూడా ఈ మెనిస్కస్ అనేది డిపెండ్ అవుతుంది. సో, ఇక్కడ రెండో ఆప్షన్ గూడా మోర్ ఆర్ లెస్ కరెక్టే. కాబట్టి బోత్ ఏ అండ్ బి అనేది నేను చూజ్ చేసుకుంటాను. ఫర్ ఫ్లూయిడ్ అట్ రెస్ట్ ద షియర్ స్ట్రెస్ డిపెండ్స్ అపాన్ అట్ రెస్ట్‌లో ఉన్నప్పుడు షియర్ స్ట్రెస్ అనేది అసలు ఉండదు గదా! టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ du/dy అనుకున్నప్పుడు రెస్ట్‌లో ఉందంటే ఏం చెప్పాను? ఇది 0 అయిపోతుంది. 0 అయిపోతే షియర్ స్ట్రెస్ ఏమవుతుంది? షియర్ స్ట్రెస్ గూడా 0 అయిపోతుంది. ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకిది. ఓకే. నెక్స్ట్ విస్కోసిటీ ఆఫ్ వాటర్. విస్కోసిటీ ఆఫ్ వాటర్ ఏమవుతుంది? విస్కోసిటీ ఆఫ్ వాటర్ లిక్విడ్ కాబట్టి టెంపరేచర్ పెరిగితే విస్కోసిటీ తగ్గుతుంది. కరెక్టే. విస్కోసిటీ అనేది తగ్గుతుంది. ఇంక్రీజ్ విత్ ప్రెషర్ అంటే తప్పు. ఎందుకంటే ప్రెషర్ మార్పు వల్ల పెద్దగా మార్పు అయితే రాదు. ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ కూడా తప్పే. ఇంక్రీజెస్ విత్ ప్రెషర్ కూడా తప్పే. డిక్రీజెస్ విత్ వెలాసిటీ కూడా తప్పే. ఎందుకంటే వెలాసిటీ అది రిలేట్ అవ్వదు. ఓన్లీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ 16కి. 17 ఏ ఫ్లూయిడ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ ఎబిలిటీ టు ఒబే న్యూటన్స్ లా, incompressibility and inviscidity, ability to expand to fill the container, inability to sustain shear stress. సో ఫ్లూయిడ్ని మనం ఎలా క్యారెక్టరైజ్ చేసాము? అసలు ఫ్లూయిడ్ డెఫినేషన్ ఏం చెప్పాము? న్యూటన్స్లో ఒబే చేసేది ఫ్లూయిడ్ కాదు. న్యూటన్స్లో ఒబే చేస్తే న్యూటోనియన్ ఫ్లూయిడ్ అవుతుంది. నాన్ న్యూటోనియన్లో కూడా ఉన్నాయి ఫ్లూయిడ్స్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు. న్యూటోనియన్ ఫ్లూయిడ్కి అయితే ఓకే. బట్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్కి న్యూటన్స్లో ఎలా ఒబే చేస్తుంది? ఇన్కంప్రెసిబిలిటీ ఇన్విస్సిడిటీ అంటే తప్పు. ఇది ఎందుకంటే ఇది ఐడియల్ కేస్. రియల్ కేస్‌లో కంప్రెసిబిలిటీ ఉంటుంది అండ్ విస్కోసిటీ కూడా ఉంటుంది. ఎబిలిటీ టు ఎక్స్‌పాండ్ టు ఫిల్ ద కంటైనర్ అలా ఎలా ఫిల్ అయిపోతుందండి? అంటే మీరు అర గ్లాస్ పోస్తే ఎక్స్‌పాండ్ అయ్యి ఫుల్ గ్లాస్ అయిపోతుందా అది? అవ్వదు కదా! సో, ఆ ఎబిలిటీ అనేది ఫ్లూయిడ్‌కి ఉండదు. ఇనెబిలిటీ టు సస్టైన్ షియర్ స్ట్రెస్ అంటే షియర్ స్ట్రెస్ అప్లై చేస్తే మాత్రం అది తీసుకోలేదు. ఇట్ ఈస్ హావింగ్ ఇనెబిలిటీ టు సస్టైన్ ఫర్ షియర్ స్ట్రెసెస్. ఓకే. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఇన్ ఫ్లూయిడ్స్ ఎట్ ద ఇంటర్ఫేస్ ఈస్ మెజర్డ్ ఇన్. సో, సర్ఫేస్ టెన్షన్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్. సర్ఫేస్ టెన్షన్ యూనిట్స్ ఏంటండి? న్యూటన్ పర్ మీటర్. న్యూటన్ పర్ మీటర్ అయినా, కిలోన్యూటన్ పర్ మీటర్ అయినా పర్వాలేదు. ఓకే. ఫర్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్‌కి బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ 0. ఐడియల్ ఫ్లూయిడ్‌కి అయితే బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ 0 అన్నాడు. అంటే K ఈజ్ ఈక్వల్ టు 1/బీటా. అంటే ఐడియల్ ఫ్లూయిడ్ ఏమవుతుంది? ఇన్కంప్రెసిబుల్ కదా! ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఇన్కంప్రెసిబుల్ అంటే బీటా 0 అవ్వాలి. బీటా 0 అవ్వాలంటే K అనేది ఇన్ఫైనైట్ అవ్వాలి. సో, ఐడియల్ ఫ్లూయిడ్‌కి K ఇన్ఫైనైట్ అవ్వాలి. 0 అవ్వకూడదు. ఇది తప్పు. కానీ బీటా 0 అవ్వాలి. కంప్రెసిబిలిటీ 0 అవ్వాలి. బికాజ్ ఐడియల్ ఫ్లూయిడ్ ఈస్ ఇన్కంప్రెసిబుల్. దేర్ ఈస్ నో ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ కరెక్టే. ఇట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్ ఇది కూడా కరెక్టే. సో, బోత్ 2 అండ్ 3 రెండు కరెక్టే. 19th క్వెషన్ బోత్ 2 అండ్ 3 ఆర్ కరెక్ట్. సో, ఈ రకంగా అంటే మనం ఇప్పుడు ఎన్ని క్వెషన్స్ చేసామండి? టోటల్ ప్రీవియస్ ఇయర్స్ నా దగ్గర 35 క్వెషన్స్ ఉన్నాయి ఈ చాప్టర్ నుంచి. అందులో 19 చేశాను. మిగతావి టెస్ట్ రూపంలో ఇంకా క్వెషన్స్ ఉన్నాయి. అవి కూడా మనం చేస్తాం. ఓకే. సో, దిస్ ఈజ్ ఫర్ సెషన్ ఫర్ నౌ. సో, నెక్స్ట్ సెషన్‌లో మనం కొత్త టాపిక్‌తో ఫ్లూయిడ్ మెకానిక్స్ తీసుకుంటాము. ఓకే. సో, ఐ యామ్ కంక్లూడింగ్ దిస్ సెషన్. థాంక్ యూ.